హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏప్రిల్ 21 కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్: భారతదేశంలో నేషనల్ సివిల్ సర్వీసెస్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి, ఏప్రిల్ 21 అండి. ఈ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1947లో మెట్కాఫ్ హౌస్లో మొదటి ప్రొబేషనర్లకు ఇచ్చిన ప్రసంగాన్ని స్మరించుకుంటుందండి. ఆయన వారిని స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అని పిలిచారండి. మొదటి వేడుక ఎప్పుడు జరిగిందంటే 2006లో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిందండి మొదటి వేడుక. అయితే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీస్ అని లార్డ్ కారన్ వాలిస్ని అంటారండి. అలాగే మొదటి భారతీయ ఐసీఎస్ ఎవరంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్ అండి. 1863-64లో ఆయన జాయిన్ అయ్యారండి. సో మన క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో నేషనల్ సివిల్ సర్వీసెస్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఏప్రిల్ 21 అండి. ఎందుకు ఆ రోజునంటే ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1947లో మెట్కాఫ్ హౌస్లో మొదటి ప్రొబేషనర్లకు ఇచ్చిన ప్రసంగాన్ని స్మరించుకుంటుందండి. ఆయన వారిని అప్పుడు స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అని పిలిచారండి. అయితే మొదటి వేడుక ఎప్పుడు జరిగిందండి? 2006లో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిందండి. అయితే ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ సివిల్ సర్వీస్ అని ఎవరిని పిలుస్తారండి? లార్డ్ కారన్ వాలిస్ని పిలుస్తారండి. అలాగే మొదటి భారతీయ ఐసీఎస్ అధికారి ఎవరంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్ అండి. ఓకేనా? అండ్ కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: సెప్టెంబర్ 1, 2026 నుండి టిమ్ కుక్ స్థానంలో యాపిల్ ఐఎన్సీ యొక్క తదుపరి సీఈఓగా ఎవరిని నియమించారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ, జాన్ టర్నర్స్ అండి. టిమ్ కుక్ 2011 నుండి 2026 వరకు సీఈఓగా పనిచేశారండి యాపిల్ కంపెనీకి. సెప్టెంబర్ 1, 2026 నుండి అమల్లోకి వస్తుందండి. టిమ్ కుక్ కొత్త పాత్ర ఏంటంటే ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఇప్పుడు చేస్తాడండి. టిమ్ కుక్ నాయకత్వంలో యాపిల్ మొదటిసారి $4 ట్రిలియన్ మార్కెట్ విలువ చేరుకుందండి. సో గుర్తుంచుకోవాలి. మన క్వశ్చన్ ఏంటంటే ఎప్పటికండి? సెప్టెంబర్ 1, 2026 నుండి టిమ్ కుక్ స్థానంలో యాపిల్ ఐఎన్సీ యొక్క తదుపరి సీఈఓగా ఎవరు నియమితులయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, జాన్ టర్నర్స్ అండి. అయితే టిమ్ కుక్ ఎప్పటి నుంచి పనిచేశారండి సీఈఓగా అంటే 2011 నుండి 2026 వరకు పనిచేశారండి. అయితే ఈ కొత్త నియామకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే సెప్టెంబర్ 1, 2026 నుండి అమల్లోకి వస్తుందండి. అయితే టిమ్ కుక్ పాత్ర ఏంటంటే కొత్తది ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఇప్పుడు ఉంటారండి. అయితే టిమ్ కుక్ నాయకత్వంలో యాపిల్ మొదటిసారి $4 ట్రిలియన్ మార్కెట్ విలువను చేరుకుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026లో స్పోర్ట్స్ మ్యాన్ మరియు స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కార్లస్ ఆల్క్రాజ్ మరియు ఆరియానా సబలాంకా అండి. ఈ అవార్డులను ప్రపంచ క్రీడా ప్రతిభను గౌరవించడానికి ఇస్తారండి. అయితే ఈ కార్యక్రమం మాడ్రిడ్ అంటే స్పెయిన్లో జరిగిందండి. అయితే భారత మహిళల జట్టు ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 విజయం తర్వాత బెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్గా నామినేట్ అయ్యింది, కానీ అవార్డు పొందలేదండి. సో గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ 2026లో స్పోర్ట్స్ మ్యాన్ మరియు స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు ఎవరు గెలుచుకున్నారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కార్లస్ ఆల్క్రాజ్ మరియు ఆరియానా సబాలంకా అండి. అయితే ఈ అవార్డులు ప్రపంచ క్రీడా ప్రతిభను గౌరవించడానికి ఇస్తారండి. ఇది ఎక్కడ జరిగింది ఈ కార్యక్రమం అంటే స్పెయిన్లో ఉన్న మాడ్రిడ్లో జరిగిందండి. అయితే మన భారత మహిళల జట్టు ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 విజయం తర్వాత బెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్గా నామినేట్ అయ్యింది, కానీ అవార్డు పొందలేదండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: కోల్కతాలోని టిటాగఢ్లో ప్రారంభించిన భారత నౌకాదళం డ్రైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ ప్రాజెక్టులో 4వ నౌక పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, DSCA-23 అండి. ఆ DSC అంటే తెలుసు కదండి, డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ అండి. ఓకేనా? ఇది నీటి అడుగున కార్యకలాపాలు మరియు రక్షణ మిషన్లకు ఉపయోగపడుతుందండి. మొత్తం ఈ ప్రాజెక్టులో 5 DSC నౌకలు ఉన్నాయండి. మొదటి నౌక DSC-A-20 డిసెంబర్ 2025 కొచ్చిలో కమిషన్ చేయబడిందండి. సో గుర్తుంచుకోవాలి. సో మన క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ? కోల్కతాలోని టిటాగఢ్లో ప్రారంభించిన భారత నౌకాదళం DSC అంటే డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ ప్రాజెక్టులో 4వ నౌక పేరు ఏమిటి? గుర్తుంచుకోవాలి. 4వ నౌక పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, DSC-A-23 అండి. అయితే
ఇది నీటి అడుగున కార్యకలాపాలు మరియు రక్షణ మిషన్లకు ఉపయోగపడుతుందండి. మొత్తం ఈ ప్రాజెక్ట్‌లో ఎన్నున్నాయండి? 5 డీఎస్‌సీ నౌకలు ఉన్నాయండి. అయితే మొదటి నౌక డీఎస్‌సీ-ఏ-20 డిసెంబర్ 2025లో కొచ్చిలో కమిషన్ చేయబడిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. టైమ్ 100 2026 ప్రపంచంలో అత్యంత ప్రభావశీలులు జాబితాలో చోటు పొందిన ఏకైక భారతీయ నటుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రణబీర్ కపూర్ అండి. టైమ్ 100 జాబితాలో చోటు సంపాదించిన ఏకైక భారతీయ నటుడిగా రణబీర్ కపూర్ నిలిచారండి. అయితే ఇతర భారతీయులు కూడా ఉన్నారు నటులు కాకుండా. సుందర్ పిచై, వికాస్ ఖన్నా కూడా ఈ జాబితాలో ఉన్నారండి. 2026లో భారతీయ సినీ పరిశ్రమ నుండి ఏకైక ప్రతినిధి మాత్రం రణబీర్ కపూరేనండి. సో గుర్తుంచుకోవాలి. టైమ్ 100 2026లో ప్రపంచ అత్యంత ప్రభావశీలుల జాబితాలో చోటు పొందిన ఏకైక భారతీయ నటుడు ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రణబీర్ కపూర్ అండి. అయితే ఈ నటులు కాకుండా ఇంకా ఇతర భారతీయులు ఎవరున్నారంటే సుందర్ పిచై, వికాస్ ఖన్నా కూడా ఈ జాబితాలో ఉన్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో తొలి పెట్రోగ్లిఫ్ సంరక్షణ పార్క్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లడఖ్ అండి. పెట్రోగ్లిఫ్స్ అంటే పురాతన రాతి శిల్పాలండి. ఈ పార్క్ ఇండస్ నదీ తీరంలో ఏర్పాటు చేయబడుతుంది. ప్రాజెక్టుకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా శిలాఫలకం వేశారండి. తెలుసు కదండి, లడఖ్ ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా శిలాఫలకం వేశారండి. అయితే ముఖ్య లక్ష్యం ఏంటంటే ప్రాచీన కళా వారసత్వాన్ని సంరక్షించడం అండి. సో గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో తొలి పెట్రోగ్లిఫ్ సంరక్షణ పార్క్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఏర్పాటు చేయబడుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లడఖ్ అండి. ఈ పెట్రోగ్లిఫ్స్ అంటే ఏంటండి? పురాతన రాతి శిల్పాలండి. ఈ పార్క్ ఇండస్ నదీ తీరంలో ఏర్పాటు చేయబడుతుంది. ఈ ప్రాజెక్టుకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా శిలాఫలకం వేశారండి. ముఖ్య లక్ష్యం ఏంటంటే ప్రాచీన కళా వారసత్వాన్ని సంరక్షించడం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. తాజాగా జియో హెరిటేజ్ సైట్గా ప్రకటించిన యానా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కర్ణాటక అండి. యానా గుహలు పశ్చిమ కనుమల్లోని సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉన్నాయండి. రాళ్ళు వయసు సుమారు 2700 మిలియన్ సంవత్సరాలండి. పురాణ కథ ఏంటంటే విష్ణువు మోహిని రూపంలో భస్మాసురుడిని మోసం చేసిన కథతో సంబంధం ఉందండి ఇక్కడ. సో గుర్తుంచుకోవాలి. ఏవండి? తాజాగా జియో హెరిటేజ్ సైట్గా ప్రకటించిన యానా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కర్ణాటక అండి. అయితే ఈ యానా గుహలు పశ్చిమ కనుమల్లోని సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉన్నాయండి. ఈ రాళ్ల వయసు సుమారు 2700 మిలియన్ సంవత్సరాలండి. అయితే అక్కడ ఉన్న పురాణ కథ ఏంటంటే విష్ణువు మోహిని రూపంలో భస్మాసురుడిని మోసం చేసిన కథతో సంబంధం ఉందండి అక్కడ. ఓకేనా? సో గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ భారతీయ క్రీడా పరిపాలకుడు తాజాగా డబ్ల్యూఈఎఫ్ గ్లోబల్ యంగ్ లీడర్ అవార్డుతో సత్కరించబడ్డారు అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి ఆప్షన్ బి జైషా అండి. జైషా ప్రస్తుతం తెలుసు కదండి ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి చైర్మన్గా ఉన్నారండి. డబ్ల్యూఈఎఫ్ అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండి. ఈ అవార్డును 40 సంవత్సరాలలోపు ఉన్న ప్రతిభావంతులైన వ్యక్తులకు ఇస్తారండి. అయితే ముఖ్య అంశం ఏంటంటే 2028 లాస్ ఏంజల్స్లో జరగనున్న ఒలింపిక్స్లో క్రికెట్ ఆడడంలో కీలక పాత్ర పోషించారండి ఈయన. మన క్వశ్చన్ ఏంటంటే ఏ భారతీయ క్రీడా పరిపాలకుడు తాజాగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ యంగ్ లీడర్ అవార్డుతో సత్కరించబడ్డారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జైషా అండి. ఇప్పుడు జైషా ఏ పదవిలో ఉన్నారంటే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నారండి. అయితే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ అవార్డును 40 సంవత్సరాలలోపు ఉన్న ప్రతిభావంతులైన వ్యక్తులకు ఇస్తారండి. అయితే 2028లో లాస్ ఏంజల్స్లో జరగనున్న ఒలింపిక్స్లో క్రికెట్ని చేర్చడంలో ఈయన కీలక పాత్ర పోషించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 2026లో గ్రాప్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సికందర్ కుమార్ అండి. ప్రొఫెసర్ సికందర్ కుమార్ హిమాచల్ ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడండి. సో గుర్తుంచుకోవాలి. ఈయన హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో మాజీ వైస్ ఛాన్సలర్ అండి. అయితే ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారండి. ఈ గ్రాప్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దేశంలో గ్రాప్లింగ్ క్రీడల అభివృద్ధి మరియు నియంత్రణకు బాధ్యత వహిస్తుందండి. సో గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఏంటంటే ఏప్రిల్ 2026లో గ్రాప్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సికందర్ కుమార్ అండి. ఎవరండి ఈయన అంటే ఈయన హిమాచల్ ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడండి. అలాగే ఇంతకుముందు హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ అండి. అయితే ఈ పదవికి ఏకగ్రీవంగా ఎంపికయ్యారండి. అయితే ఈ గ్రాప్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏంటంటే దేశంలో గ్రాప్లింగ్ క్రీడల అభివృద్ధి మరియు నియంత్రణకు బాధ్యత వహిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఐఐటి మద్రాస్
భారతదేశంలో ప్రవేశపెట్టిన ఒమేగా బాల్ అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 3 జట్లతో ఆడే ఫుట్‌బాల్ ఫార్మాట్ అండి. సో, పేరు గుర్తుంచుకోవాలి. ఒమేగా బాల్. ఇది భారతదేశంలో మొదటిసారి ప్రవేశపెట్టబడిందండి. సాంప్రదాయ ఫుట్‌బాల్ 2 జట్లతో రెక్టాంగులర్ ఫీల్డ్‌లో ఆడుతారండి. కానీ ఒమేగా బాల్ వృత్తాకార మైదానంలో 3 గోల్స్‌తో ఆడబడుతుందండి. మ్యాచ్ వ్యవధి ఎలా ఉంటుందంటే 3 సెషన్స్ ఉంటాయండి. ప్రతి సెషను 13 నిమిషాలు. మొత్తం 39 నిమిషాలు ఉంటదండి. సో, ఏదండి ఐఐటీ మద్రాస్ భారతదేశంలో ప్రవేశపెట్టిన ఒమేగా బాల్ అంటే ఏమిటంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 3 జట్లతో ఆడే ఫుట్‌బాల్ అండి. అయితే ఇది భారతదేశంలో మొదటిసారి ప్రవేశపెట్టబడిందండి. సాంప్రదాయ ఫుట్‌బాల్ మీకు తెలుసు కదండీ! 2 జట్లతో రెక్టాంగులర్ ఫీల్డ్‌లో ఆడుతారండి. కానీ ఈ ఒమేగా బాల్‌లో వృత్తాకార మైదానంలో 3 గోల్స్‌తో ఆడబడుతుందండి. మ్యాచ్ వ్యవధి చూసుకుంటే 3 సెషన్స్ ఉంటాయండి. ప్రతి సెషన్ 13 నిమిషాలు. మొత్తం 39 నిమిషాలండి. ఓకేనా? గుర్తుంచుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. మీకు ఆన్సర్ గుర్తుంటే కామెంట్‌లో చెప్పండి. టైమ్ 100 2026 ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుల జాబితాలో చోటు పొందిన ఏకైక భారతీయ నటుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.